to Southern Travel presents Way Daru Way, powered by Nandini Home Appliances. So, ఇయాలటి వరకు ఎన్ని ఎపిసోడ్స్ అయినాయో ఈ ఎపిసోడ్ ఇంకొక ఎత్తు, ఎందుకంటే ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. అందరు కంటెస్టెంట్స్ పాటలు వాడేసిండ్రు. సో ఎలిమినేషన్ ఒక్కరు ఇరుండరు. ఇప్పుడు షురు అవుతుంది మళ్ళీ తక్. అంతకంటే ముందు భరద్వాజ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ టైం ఇక్కడికి వచ్చి, అంటే మళ్ళీ నాకు ప్రామిస్ చేసి మళ్ళీ వస్తా అని ఆఖరికి మళ్ళీ వచ్చినారు. మీరు మళ్ళా మా వేద్ అరవై సెట్లకి మా వేద్ అరవై అని ఇక్కడ కూర్చోవాలా. సీటీ కొట్టిండు కదా 2 సార్లు. ఈసారి వచ్చినప్పుడు నాకు ఇంకొక ప్రామిస్ చేయాలా, 2 స్టెప్పులు వేయాలా తప్పకుండా. సో ఇప్పటి వరకు హిస్టరీ బ్రేక్ అయింది. భరద్వాజ సార్ సీటీ 2 సార్లు కొట్టిండ్రు. మన వేద్ అరవైలా నెక్స్ట్ ఎపిసోడ్స్ లా ఒక స్టెప్ ఉంటుంది, ఏక్దమ్ డించాక్. సో మీరు మాత్రం కంపల్సరీ వచ్చే ఎపిసోడ్స్ మిస్ కాకుండా చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ సార్. థ్యాంక్ యూ అమ్మా, నాకు అవకాశం ఇచ్చినందుకు నేనే థ్యాంక్స్ చెప్పాలి. హేమమాలిని, జయలలిత ఇద్దరిని ఆదుర్తి సుబ్బారావు గారు ఆ సినిమా తేనె మనసులకి ఎలిమినేట్ చేశాడు, సెలెక్ట్ చేయలేదు. మళ్ళీ వాళ్ళిద్దరితో ఆయన తర్వాత ఆయనే సినిమా తీశాడు. అంటే వాళ్ళిద్దరు సూపర్ స్టార్స్ అయిపోయినాక. సో ఆయన తీసుకొచ్చిన వాళ్ళు సంజయరాణిను సురే, ఇంకొక అమ్మాయి ఎవరు వచ్చారు. వాళ్ళిద్దరూ పెద్ద స్టార్లు కాలేదు, కానీ వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయిన వాళ్ళు ఇద్దరు ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళు సూపర్ అయిపోయారు. సో ఎలిమినేట్ అయిపోతే ఏదో అయిపోద్దని అనుకోకండి, ఎలిమినేట్ అయినా కానీ మీరు సూపరే. ఆల్ ద బెస్ట్. మంచి ఎగ్జాంపుల్ ఇచ్చింది సార్, ఫుల్ బూస్టింగ్ ఈడ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఈడ కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు. ఆయన మస్తు అడ్వైజెస్ కూడా మీకు ఇచ్చిండ్రు. ఎలిమినేషన్ రౌండ్ దగ్గర వస్తుంది అంటే లాస్ట్ ఫైనలిస్ట్ ఎవరో కొన్ని ఎపిసోడ్లో మనకు తెలిసిపోతుంది. కాబట్టి మీరు అట్లనే చూస్తూ ఉండండి. మా కంటెస్టెంట్స్తో ఒక్కసారి మాట్లాడేస్తా. నర్మదా, ఇవాళ ఒకరు ఎలిమినేట్ అవుతుండ్రు. అమ్మా ఎలిమినేట్ అవుతుందంటే నవ్వుతుంది మా నర్మదా చెల్లె. నువ్వు ఎలిమినేట్ అవుతా అనుకుంటున్నావా? 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నావా? ష్యూర్? రాజు చెప్పు రాజు. ఇదైతే నేను పోటీ అనుకుంటలేను, నాకు తెలిసి కామన్గా ఖచ్చితంగా ఒకరు ఉండాలంటే ఒకరు పోవాలి. కాబట్టి నేనే తెలియదు, ఎవరైతే తెలియదు. నేనైతే నమ్మకంగా చెప్తాను. నేను అంటే నువ్వు ఉంటావు అనుకుంటున్నావా? నీ లోపల నుంచి నీకు ఏమనిపిస్తుంది? ఉంటావు అనిపిస్తుందా? ఉంటా అనుకుంటానా, కానీ ఒక్కోసారి ఆలోచిస్తే ఉండనే వచ్చు అనుకుంటాను. ఉండవు అనిపిస్తుంది. అట్లనే ఉంది. కాశీ, నువ్వు ఉంటావు అనిపిస్తుందా, లేకపోతే ఇవాళ ఈ ఎపిసోడ్ నుంచి ఎలిమినేట్ అవుతావు అనిపిస్తుంది? ఉంటాను అనుకుంటున్నాక, కాకపోతే ఇంకా ఎలిమినేషన్ తర్వాత ఎవరొక్కరు ఎలిమినేట్ అవ్వడం తప్పదు. కాబట్టి నేనైనా వచ్చి వేరే వాళ్ళైనా అవ్వచ్చు. ఇంకా ఉంటా నీకు అంత కాన్ఫిడెన్స్ ఏంది? నేను ఇప్పటి వరకు నా పాటకి సగమైన న్యాయం చేసిన అనుకుంటున్నా. నేను నా మనస్సాక్షికి తర్వాత ఏం చేయను. ఓకే అక్షితా చెల్లె, నువ్వు ఇవాళ ఉంటావా వెళ్ళిపోతావా? పక్కా పోయేదే లేదంటవా? పోయేది లేదు, ఇక్కడే ఉండేది అంటవా? ఓకే మళ్ళా వాసన నన్ను అడగాలంటవా? ఆల్రెడీ ముఖం బిక్కు అని పెట్టుకున్నాడు. వాసన అలాంటిది ఏం లేదక్క. నువ్వేమనుకుంటున్నా? ఎవరైనా మనం ఒక ఎక్కడికి ఈ ఊరు నుంచి ఇంకోరికి వెళ్ళామంటే అక్కడ మన అవసరం తీసుకుంటే మళ్ళీ ఇంకోరు వెళ్తూ ఉంటాం. ఇది కూడా అలాంటిది. ఈ స్టేజ్ ఇక్కడ రావడం ఒక పెద్ద గొప్ప వరం. ఈ వరం వల్ల మనం ఏమైనా ఉండవచ్చును, పోయి మళ్ళీ రావచ్చు. సూపర్. భరద్వాజ సార్ ఫుల్ బూస్టింగ్ ఇచ్చింది కదా మీకు, మస్తుగా చెప్పిండే. చాలా బాగా చెప్పారు సార్. సో ఇవాళ నువ్వు ఉంటున్నా అనుకుంటున్నావు? నేను లేను అనుకుంటున్నాను. ఎందుకు? నాకు ఆ నమ్మకం నాకుంది. ఏమన్నా గట్టి నమ్మకమా అన్నకి? సూపర్. అయితే చూద్దాం. కార్తీక, నువ్వే మమ్మల్ని టెన్షన్ పెడుతున్నావు వాళ్ళకంటే ఎక్కువ. ఇక తెలిసిపోయింది అంటున్నావు. నువ్వు చెప్పవు, మాకు టెన్షన్, వాళ్ళకి టెన్షన్. అయితే అక్క ఏం చేస్తా తెలుసా, నాకు ఇవాళ అసలు మాటలు వస్తలేవు. ఎందుకు అంటే ఒక 2 నిమిషాల నేను నాకు ఎక్స్ప్రెస్ చేస్తా. మీరిద్దరు ప్లీజ్ ఇక్కడికి రండి. వస్తాము. అన్న కూడా ఎట్లా చెప్తున్నారంటే ఇందాక నుంచి కూడా ఎట్లా అంటే, ఇగో నీకు మాటలు ఎక్కువ వచ్చినాయి, నువ్వు ఉంటుండొచ్చు. ఇట్లా అన్న అందరికి సస్పెన్స్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి వచ్చి చెప్పేసరికి ఆయన ఫ్రీ అయిపోతున్నాడు. ఇంకా ఎవరైనా కానీ ఎలిమినేట్ అయ్యేటోళ్ళు ఎట్లయితే అన్న అంత మంచిగా చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట మెల్లగా. పలానా ఆయన నువ్వు ఉంటుండొచ్చు, నీకు పర్లేదు, మార్కులు బాగానే ఉన్నాయి, నీకు పర్లేదు, ఇట్లా చెప్పుకుంటావు. నువ్వేమో ఎట్లా చేస్తున్నావు అంటే నువ్వు ఉంటారా ఎట్లా ఏం చెప్పాలా అక్క? అందరికంటే హైబత్ నాకే ఎక్కువ అవుతుంది అక్క. ఇంక ఇవాళ పేరు తెలిసినాక
నాకు నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అదొక 2 నిమిషాలు ఆపుకుంటున్న ఒక 2 నిమిషాలలో మీకు తెలుస్తుంది. అదే అర్థమవుతుంది, అందుకే అంటున్నాను నేను. నిన్ను వీళ్ళందరినీ కొంచెం ఖుషి చేయడానికైనా నేను ఈ మాటలు మాట్లాడుతున్నా కదా. వచ్చేసాను అక్క ఇడికి. అన్నా ప్లీజ్, ఈ ఎపిసోడ్లో నాకు నిజంగా ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అన్న నేను. ఎందుకంటే ఎపిసోడ్ 1 నుంచి తెలియకుండానే ఒక అటాచ్మెంట్, అంటే మేబీ అది మజాక్ కావచ్చు, మజాక్ నుంచి పుట్టిన ఏమంటారు అనుబంధం కావచ్చు. మాట్లాడాలంటే నాకు మాటలు వస్తలేవు. ఇక అక్క ఇవాళ నువ్వే నాకు ధైర్యం. నాకు అర్థమవుతుంది, ఎందుకంటే ఎప్పుడు ఒకసారి వచ్చే మాకెంత బాధగా ఉంటే ఎప్పుడు మీతో పాటు ఉండి అన్న తమ్ముడు చెల్లి అనుకుంటూ కలిసి ఆప్యాయతను పంచుకున్న మీరందరూ ఇట్లా ఒకరు వెళ్ళిపోతున్నారా, ఎలిమినేట్ అవుతున్నారంటే బాధ అనిపిస్తుంది. కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి మాకు కూడా. అది కంట్రోల్ చేసుకొని ఆపుకుంటున్నాం అంతే కదా. ధైర్యం తెచ్చుకోవచ్చెల్లే, ఏం కాదు, ఈడనే ఉంటారు అన్నలు. సార్ చెప్పినట్టు ఇంకోటి ఏంటంటే, అది ఎవరినైతే ఎలిమినేట్ చేశారో వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారనడానికి ఉదాహరణ కూడా అక్కడ కనిపించింది. ఇంకోటి ఘంటసాల గారిని అన్నారంటే మీ గొంతు పనికిరాదు మైక్ అన్నారట, ఆయన మహాగాయకుడు అయ్యారు. బాలసుబ్రహ్మణ్యం గారికి అయితే అసలు మీరు అసలు పాడడమే రాదండి అన్నారట, మరి ఆయన ఎలా అయ్యారు? అమితాబ్ బచ్చన్ అయితే మీ ఫేస్ అసలు మీరు హీరోనా, ఎందుకంటే రాజీవ్ గాంధీ గారితో కలిసి ఆయన వెళ్ళారట, వెళ్తే ఆయన హీరో వేషం ఇస్తాం కానీ మీకు ఇవ్వమండి అన్నారట. మరి ఇప్పుడు ఈరోజు అమితాబ్ బచ్చన్ ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారు? రజనీకాంత్ అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ముందు ఎదురు దెబ్బలు తగిలాయి. అంత పెద్దవాళ్ళకి తగిలినప్పుడు మనం ఎంత కదా, చిన్న చిన్న దెబ్బలు తట్టుకొని దూకి మళ్ళీ లేచి నిలబడాలి. కరెక్టేనా? సో అన్న ఇక నువ్వే చెప్పేసాలన్నా. మీ రెస్పాన్స్ చూస్తూ ఉంటే నాకు కూడా అసలు లోడి మాట వస్తారు, ఏం చెప్పాలా. ఎందుకంటే మీరు మీ డగడాక నాకు తగిలించారు. సరే, ఎవరైనా కానీ మనం ధైర్యంగా ఉందాం. కళాకారుడు ఎప్పుడు కొత్తవాడే, ఎప్పుడు ధైర్యస్తుడే. కళాకారులకు ఏంటంటే నిరాశ అనేది కళాకారులు ఉండొద్దు. ఉత్సాహంగా ఉన్నవాడే నిజమైన కళాకారుడు. అందుకని ఈ ఎపిసోడ్లో ఒక అక్షిత ఉంది, ఒక నర్మదా ఉంది, ఒక వాసు ఉన్నాడు, ఒక కాశీ ఉన్నాడు, రాజు ఉన్నాడు. ఇందులో ఈ 5 కూడా పోటాపోటీగా బాగా పాడిన వాళ్ళే, ఏక్సే బడకరే పాట పాడారు ఈరోజుకైతే. ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా, ఈ ఎపిసోడ్లో కూడా. ఇందులో మనం ఎవరిని నువ్వు తక్కువ పాడినావు, నీకు తక్కువ మార్కులు వచ్చినాయి, నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు, ఈ పోటీలో నువ్వు తట్టుకోలేక నేను పక్క తీస్తున్నావు అనే ధైర్యం నాకు లేదు. కానీ మనం మొదటి నుంచి లెక్కేసుకుంటే, అందరికీ మన మార్కులు లెక్కేసుకుంటే ఎవరికో ఒకరికి మాత్రం 1-2 మార్కులు తక్కువ వస్తాయి. కాబట్టి ఆ తక్కువ వచ్చిన గాయకుడిని మనం ఇలా ఎలివేషన్ చేయాల్సిన బాధ్యత నాకు చెప్పినందుకు మరి నాకు కొంచెం బాధగానే ఉన్నది. అయితే ఇక్కడ అక్షిత సురక్షితంగానే ఉన్నది. ఇకపోతే రాజు కూడా తను ఇంకా రాబోయే ఎపిసోడ్లో కూడా రాజుగానే ఉంటాడు. విజయవాడ కాశీ కూడా ఇప్పట్లో మరి బదిలంగానే ఉంటాడు. ఉన్నది ఎవరు? పొద్దురికి వెళ్ళి మొన్న పోయిన ఎపిసోడ్కి వెళ్ళి అందరికైనా భయపడేది నర్మదా. ఎప్పుడా అని అందరూ నర్మదా వేధిస్తున్నారు. తర్వాత బాగా పాప ఫీల్ అవుతా ఉన్నది. కానీ నర్మదా కూడా భద్రంగానే ఉన్నది. ఉన్నది ఎవరు మనకు? ఒక వాసు. మార్కులు లెక్క చూసుకుంటే మనకు పాయింట్స్ కొంచెం 1-6 మార్క్స్ మనకు వాసుకు మాత్రమే తక్కువ వచ్చినాయి. కాబట్టి వాసుని మనం మరి ఈ ఎపిసోడ్లో మనం ఎలిమినేషన్ చేయాల్సిన మజ్బూరి. కాకపోతే వాసు కార్తికకి తమ్ముడు, ముద్దుల తమ్ముడు, తన మనస్ఫూర్తిగా నోరారా అక్క అని పిలిచి, నిజంగా కార్తిక గురి అలాంటి తమ్ముడు ఉన్నారో నాకు తెలియదు, కానీ నిజంగా ఒక తమ్ముడిగానే తను ఫీల్ అయింది బాగా. అందుకనే కార్తిక వాసుని ఇక్కడి నుంచి పంపడానికి సిద్ధంగా లేదు. అందుకని వాసు కన్నా ముందు కార్తికకి ఏడుపు వస్తున్నది. ఎప్పుడు ఉంటాం అక్క, మీరు మా గుండెలో ఎప్పుడు ఉంటారు. మీరు 1000 ఇంకా మనం చేస్తున్న ప్రోగ్రాంలలో ఎప్పుడు మేము వస్తుంటాం పోతుంటాం, మీరు ఇట్లాగే మీరు కొనసాగుతూ ఉంటారు. మీరు ఎప్పుడు మా గుండెలో మీరు ఉంటారు. అన్న ఇక్కడ నేను అన్నకి ఏమంటారు అన్న, నాకు మాటలు వస్తలేవు అన్న. అదే ఏమంటారు? అక్క అన్న అక్క అదే అన్న వాళ్ళిద్దరి మధ్య తోబుట్టుల కన్నా ఒక ఆత్మీయ సంబంధం ఏర్పడ్డది.
అవునా అందుకనే కార్తీక మాటలు వస్తలే ఇయ్యాలా నాకు పర్వాలేదక్క, నేను మనం నీకు ఎప్పుడైనా ధైర్యం- ధైర్యం ఉండాలి. నేను నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఏరు వచ్చినా ఇంకా ఏం అడ్డం వచ్చినా దాటుకుంటే వెళ్ళాలి. నేను ఇవాళ అన్నకి ఏమంటారు కొంచెం బూస్టప్ చేయాలా, ఓదార్చాలా. అన్న నన్ను ఓదార్చాను. ఓదార్చాలక్క. ఒక సందర్భంలో అక్కను తమ్ముడు ఓదార్చాలి, తమ్ముడిని అక్క ఓదార్చాలి. ఇది సూపర్ అన్న. మనకు ఇవి కామన్ ఉంటాయి ఈ కమిటీ. ఒక్కసారి అన్న అక్క అన్న అక్క అన్న. అక్క సో ఇట్లా మా జర్నీ స్టార్ట్ అయింది. ఎపిసోడ్ 1 నుంచి షురు అయింది. సో ఇవాళ నాకు నిజంగా మా అన్నని ఎలిమినేట్ చేయాలని లేదు. ఒకవేళ దేవుడు వచ్చి ఇప్పుడు ఇక్కడ వచ్చి కార్తిక నీకు ఏం కావాలి అంటే నేను ఒకటే అడుగుతా, నాకు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావాలా, మా వాసన్న మళ్ళీ ఇక్కడ కూర్చోవాలంట. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అక్క. నీ పాదం మీద నేను పుట్టుమచ్చిన ఎప్పటికీ ఉంటానక్క. ఇవాళ మా అన్న ఎలిమినేట్ అయిండు, కానీ ఈయనే ఉంటుండు. కొంచెం నాకు కొంచెం జర ధైర్యం పైలం లెక్క అదొక ధైర్యం సంతోషం అంతా కలిసి కలిసి వచ్చింది. సో మీరు అంటే మీ జర్నీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇవాళ దాకా వాసు గురించి అంటే ఆయన ఎట్లా ఎదిగిండు ఏమన్నా చెప్తారా అన్న? వాసు నీకు ఈ కేవలం ఈ 13-14 ఎపిసోడ్ల నుంచి పరిచయం కదా, కానీ నాకు ఆయన 16 ఏళ్ళ పరిచయం నాకైంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. నీకు 16 ఎపిసోడ్లో మాత్రమే నుంచే పరిచయం, నాకు 16 సంవత్సరాలకి పరిచయం. తను పాట నేర్చుకుంది నా కళ్ళ ముందే. తను అంటే 16 సంవత్సరాలు తను కష్టపడుతూనే ఉన్నాడు ప్రజావేదికల మీద, కానీ ఏనాడు తను టీవీ కెమెరా ముందుకు వచ్చి పాట పాడే అవకాశం తనకు దొరకలే. ఇది వాస్తవం 100%. ఇది మా గురువు గారు ఇచ్చిన మొట్టమొదటిసారి 1000 మన ప్రోగ్రాంలోనే వాసు ఇక్కడ రావడం, అసలు వాసు ఈ మన ఆర్కెస్ట్రా మీద పాడడం కూడా ఇక్కడే ఫస్ట్ టైం. తను ఎన్నడైనా డప్పు మీద పాడిండు, కానీ ఏనాడు డోలకు ప్యాడు కీబోర్డు ఫ్లూట్ బోర్డు ఎన్నడూ పాడలే. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఈ మన శివ బ్యాచ్, మన వంశీ, రామనాథం, సతీష్, మన వెంకన్న వీళ్ళందరి సంవత్సరంలోనే తను కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు ఎక్కడ ఎత్తుకోవాలి ఎక్కడ ఆపాలి ఆ పాట కానీ మనం ఇక్కడ నేర్చుకున్నాడు. అయితే వాళ్ళందరు గురువులు అనమాట. నాకు అంత గురువులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. అందుకని నమస్కారం. ఇక్కడ వాసు ఫీల్ కావడం లేదు, వాసుకు గర్వపడాలి ఈరోజు. ఎందుకంటే తను టీవీ ఎట్లా వాడాలి, కెమెరా కూడా ఎట్లా వాడాలి, ఎట్లా ఆడాలి. ఇంతకుముందుకు ఆడుకుంటూ పాడేటోడు కాదు. నా పాటకి ఒక్కొక్క లైన్ ప్రతి లైన్ తప్పు పాడేటోడు, 10 సార్లు ఒక్కొక్క లైన్ అనిపిస్తుంది. తను ఇవాళ ఒక్కడే అసలు ఏ తప్పు లేకుండా ఎక్కడ తొట్టుపడకుండా అటు ఆర్కెస్ట్రా మెయింటైన్ చేస్తున్నాడు, డాన్స్ చేస్తున్నాడు, మళ్ళీ అందరూ మెప్పిస్తున్నాడు. ఇవాళ ప్రపంచాన్ని మెప్పించే స్థాయికి వెళ్ళిండు వాసు. కానీ నిజంగా వాసుని నేను ఇంకా మా ఇలా వాసు ప్రజానాట్య మండలి నుంచి వాసు ఈ స్థాయికి ఎదిగినందుకు నేను గర్వపడుతున్నా. నేను ఈ వాసుకు నేను కాంగ్రెస్ చెప్తున్నా. థ్యాంక్ యూ అన్న. సో మీరందరూ చూసిండ్రు కదా, ఇవాళ ఎపిసోడ్ జబర్దస్త్ ఉండే. కాకపోతే ఎలిమినేషన్ అనేది నాకు తెలుసు ఒక్కొక్కరు మీరు ఎవరైతే అక్కడ అభిమానిస్తుండ్రో ఒక్కొక్కరు ఒక్కొక్క ఎపిసోడ్ నుంచి వెళ్తుంటే మీ బాధ ఎట్లుందో మాకు కూడా సేమ్ అంతకంటే ఎక్కువ ఉన్నది. సో ఏంటంటే నేను ప్రామిస్ చేస్తున్నా, నెక్స్ట్ ఎపిసోడ్ వారం రోజులు ఇంతజారు చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎట్లాంటి ఎస్సుంటి పాటలు ఉంటాయి, కత్తి లాంటి పాటలు. మీరు మాత్రం అట్లనే చూస్తుండ్రి, ఎందుకంటే కంపల్సరీ నెక్స్ట్ వీక్ ఇదే టైం మేము ముందలు ఉంటాం. అంతవరకు ఒక్కసారి వెయ్యి దర్వే అందామా. సాధన్ ట్రావెల్ ప్రెజెంట్స్ brought to you by Southern Travels, powered by Sri Nandini Home Appliances, Banjara Hills, Hyderabad.